హాయ్ అండి. నేను మల్లన్న. వెల్కమ్ టు మై ఛానల్. చైనా నాసిరకం ఆయుధాలు ఇప్పుడు బంగ్లాదేశ్ సైన్యానికి తలనొప్పిగా మారాయి. చైనా దగ్గర బంగ్లాదేశ్ యుద్ధ నౌకల నుంచి యుద్ధ విమానాల వరకు ప్రతిదీ కొనుగోలు చేసింది. అవి ఇప్పుడు పాడైపోతున్నాయి. డ్రాగన్ కంట్రీ కనీసం వాటికి విడిభాగాలను కూడా బంగ్లాదేశ్కి అందించడం లేదు. దీనిపై బంగ్లాదేశ్ ఆర్మీ నిరంతరం చైనాకి ఫిర్యాదులు చేస్తుంది. మేడ్ ఇన్ చైనా వస్తువులు ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతి పాలయ్యాయి. చైనీస్ వస్తువులు చందమామ వరకు విస్తరించాయి. కానీ చైనా వస్తువులు ఏ క్షణాన్నైనా పాడైపోతాయి. ఇప్పుడు చైనా ఆయుధాల విషయంలోనూ అదే పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్ ఆర్మీ దశాబ్దాలుగా చైనా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ చైనా కంపెనీలు నాసిరకం ఆయుధాలు అందించాయని ఆరోపించింది. ఈ చైనా ఆయుధాలు అనేక సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చైనా నుంచి బంగ్లాదేశ్ యుద్ధ నౌకలు, పెట్రోలింగ్ బోట్లు, ఇతర నౌకాదళ నౌకలను కొనుగోలు చేసింది. వాటిల్లో అనేక సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. బంగ్లాదేశ్ వైమానిక దళం చైనాలో తయారు చేసిన F-7 ఫైటర్ జెట్లు, K-8 ఎయిర్క్రాఫ్ట్లు, షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను కూడా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ చైనా ఆయుధాలు కాల్పులు చేయడానికి కూడా పనికిరావడం లేదు. ఎందుకంటే ఇవి చైనా తయారీ ఆయుధాలు. చైనా తయారీ ఆయుధాల్లో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని బంగ్లాదేశ్ ఆర్మీ లబోదిబోమంటుంది. చైనా యుద్ధ విమానాలు కొనుగోలు చేసినప్పటి నుంచి వాటిల్లో అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయని బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. బంగ్లాదేశ్ వైమానిక దళం లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోవడానికి యుద్ధ విమానాల కోసం చైనా నుంచి రాడార్ వ్యవస్థను కొనుగోలు చేసింది. కానీ ఈ చైనీస్ రాడార్ వ్యవస్థ లక్ష్యాలను కూడా ఖచ్చితంగా గుర్తించలేకపోతుంది. బంగ్లాదేశ్ సైన్యం చైనా నుంచి MBT-2000 రకం యుద్ధ ట్యాంకులను కొనుగోలు చేసింది. కానీ ఈ చైనీస్ యుద్ధ ట్యాంకులు పదే పదే మొరాయిస్తున్నాయి. యుద్ధ ట్యాంకుల మరమ్మతుల కోసం విడిభాగాలను బంగ్లాదేశ్ అడిగిన చైనా సరఫరా చేయడం లేదు. బంగ్లాదేశ్ నావికాదళం కూడా ఇలాంటి సవాలును ఎదుర్కొంటుంది. చైనాలో తయారైన 2 ఫ్రిగేట్లు బంగ్లాదేశ్కు చేరుకోగానే వాటిలో అనేక సాంకేతిక లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు సాంకేతిక లోపాలను సరిచేయడానికి చైనా కంపెనీలకి బంగ్లాదేశ్ అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. దశాబ్దం క్రితం చైనా బంగ్లాదేశ్కు 2 మింగ్ క్లాస్ సబ్మెరైన్లు ఇవ్వగా చైనా కేవలం $200 మిలియన్ మాత్రమే చైనా తీసుకుంది. తర్వాత ఎలాంటి ఉపయోగం లేని పాత తరం జలంతర్గామిని బంగ్లాదేశ్కు చైనా అప్పగించిందని తేలింది. గత ఏడాది బంగ్లాదేశ్ నేవీ చైనా నిర్మించిన యుద్ధ నౌకలో అమర్చిన ఫిరంగి పనిచేయడం లేదని చైనా కంపెనీ వాన్ గార్డ్ ఇండస్ట్రీకి తెలిపింది. ఇప్పుడు ఈ చైనా కంపెనీ బంగ్లాదేశ్ మరింత చెల్లిస్తే సరిచేస్తామని చెప్పింది. బంగ్లాదేశ్ చైనా నుంచి మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ను కొనుగోలు చేసింది. కానీ కొనుగోలు చేసిన ఈ చైనీస్ రాకెట్ సిస్టమ్ పనిచేయక ఇప్పుడు దాని స్థానంలో టర్కీ నుంచి మరో రాకెట్ సిస్టమ్ను బంగ్లాదేశ్ కొనుగోలు చేస్తుంది. చైనా నాసిరకం ఆయుధాలతో బంగ్లాదేశ్ మాత్రమే కాకుండా మయన్మార్ కూడా ఇబ్బంది పడుతోంది. చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన JF-17 యుద్ధ విమానాలను మయన్మార్ కొనుగోలు చేసింది. ఇప్పుడు మయన్మార్ ఆర్మీకి చెందిన JF-17 యుద్ధ విమానాలు నిరుపయోగంగా మారాయి. పైగా చైనా, పాకిస్తాన్ కలిసి అభివృద్ధి చేసిన ఈ JF-17 యుద్ధ విమానం 12 సంవత్సరాల సర్వీసులో ఇప్పటి వరకు 5 సార్లు కూలిపోయింది. చైనా ప్రపంచానికి ఆయుధాలను సరఫరా చేస్తున్నప్పటికీ అత్యాధునిక మిలిటరీ హార్డ్వేర్లో ఇప్పటికీ చైనాకి నైపుణ్యం లేదని నిపుణులు అంటున్నారు. చైనా తయారు చేసే ఆయుధాలు ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల ఆయుధాల నుంచి కాపీ చేసి సృష్టించిన పాత టెక్నాలజీపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల అవి సరిగ్గా పనిచేయవని తేల్చేస్తున్నారు రక్షణ రంగ నిపుణులు.